Hi Deepti. Hi. How are you? Very good. How are you? I'm good, thank you. So what brings you here? నేను మిమ్మల్ని కలవడానికే వచ్చాను యాక్చువల్గా. Thank you. Thank you for taking the time. ఈరోజు మనం కలిసిన వ్యక్తి నార్మల్ పర్సన్ కాదనమాట. ఈరోజు నేను ఎవరినంటే కలవడానికి వచ్చింది వీహబ్ CEO దీప్తి రావుల్ నన్ను కలవడానికి వచ్చాను నేను ఇక్కడికి. అసలు తన గురించి చెప్పాలంటే ఒక ప్రియాంక స్టేట్మెంట్ గుర్తొస్తుంది అనమాట నాకు. ప్రియాంక చోప్రా చెప్పిన స్టేట్మెంట్, గుడ్ గర్ల్స్ అంట హిస్టరీ క్రియేట్ చేయలేరంట, బోల్డ్ గర్ల్స్ హిస్టరీ క్రియేట్ చేస్తారని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తనని ఎప్పుడు చూసినా కానీ చాలా లైవ్లీగా అండ్ అసలు చాలా ఒక మంచి వైబ్ వస్తుంది ఎప్పుడు చూసినా కానీ. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే 2017 నుంచి ఈ వీహబ్ అనే ఆర్గనైజేషన్ ఫర్ విమెన్ ఆంట్రప్రీనర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తను ఈ ఆర్గనైజేషన్తో ఉన్నారు. అండ్ వితిన్ 2 daysలో ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ యుఎస్ నుంచి తను ఇక్కడికి వచ్చేసి ఈ ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేస్తూ, విమెన్ ఆంట్రప్రీనర్స్ కోసం వర్క్ చేస్తూ వీహబ్ కోసం తను పాటుపడుతూ ఉన్నారు. అసలు వీహబ్ ఎందుకు, ఏంటి, దీప్తి రావుల గురించి ఇవన్నీ తెలుసుకుందాం మనం ఈరోజు. ఇదే తన ఇంట్రడక్షన్. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండే దీప్తి రావుల ఏంటి అండ్ వీహబ్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. సో దీప్తి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఫస్ట్ చూడంగానే ఒక సంథింగ్ ఏదో ఒక అట్రాక్షన్ వైబ్ అయితే కనిపిస్తుంది మీలో. ఈరోజు ఏంటి అన్ని తెలుసుకుందాం మనం. డెఫినెట్లీ మీరు వచ్చిన ఎజెండా అదే ఎజెండా ఇదే. yes let's have a chat. కాలం మరింత మారుతోంది. 4 గోడలను దాటి తమ సత్తాను చాటుతూ సొంత స్టార్టప్లతో ముందడుగేస్తున్నారు మహిళలు. ఎంపవర్మెంట్ తో పాటు ఇండియన్ ఎకానమీలోనూ భాగస్థులవుతున్నారు. దానికి ఊతమిస్తున్న ఈ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీహబ్ కలలు కనడం మనవంతైతే వాటిని సాకారం చేయడానికి సహకారం అందించటం వీహబ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చూడగానే తెలంగాణ గవర్నమెంట్ ఒక వింగ్ వీహబ్ కదా, బట్ ఇది చూడటానికి చాలా కార్పొరేట్ లాగా ఉందన్నమాట. ఎనీ రీజన్ ఫర్ దాట్? ఎస్, తెలంగాణ కొత్త స్టేట్ అండ్ the way the new government has been working for the past 8 years is to make sure that we change the perception and the image people have of a government office. So that is the first thing. Second, most important thing is that usually the perception is that it will be a old run of a mill thing. So we also wanted to make sure that what people think of women in Telangana and the kind of the work that Telangana government is doing, we also wanted to kind of do a little bit of a perception change. And last and most important thing, a lot of our work actually revolves around women from tier 2 tier 3 parts of the state. And variki eppudu kuda oka itlanti oka corporate environment valaki exposure undadu. So we want them to come here, see this and be a part of the office and understand that where they started is good, but they have a long way to go. And this is the right place to start. So వాళ్ళకు ఒక ఆస్పిరేషన్, అంబిషన్ క్రియేట్ చేయడానికి కూడా మనం ఇట్లా ఒక వెన్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా రావచ్చు అంటే, ఐ మీన్ అనేది రూరల్ విమెన్ కానీ, సిటీలో వాళ్ళంటే ఎటు వాళ్ళు హైదరాబాద్లో ఉంటే వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది వీహబ్ అనేది ఒకటి ఉందని. బట్ రూరల్ విమెన్కి వాళ్ళు కూడా రావచ్చు ఇక్కడికి? ఎవరైనా రావచ్చు కాదు, అందరు ఆల్రెడీ వస్తున్నారు. ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్, సో వీఆర్ ఫార్ ఎవ్రీబడి కదా. సో మన దగ్గర ఎవరైనా రావచ్చాకంటే మన దగ్గర ట్రైబల్ ఆంటర్ప్రెన్యూర్స్ ఏంటిది, ఇక్కడ మనకి ఐటీడీఏ రీజన్స్ ఉంటాయి. అక్కడ నుంచి కూడా చాలా మంది హూ హ్యావ్ నెవర్ ఈవెన్ సీన్ హైదరాబాద్ హ్యావ్ బీన్ టు వీహబ్. సో ఎవరైనా కాదు, అందరూ కూడా రావాలనేది మా ఆస్పిరేషన్. సో వాళ్ళకి టెక్నాలజీ వైజ్ వాళ్ళు అన్నీ తెలిసి ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఇంగ్లీష్ రావాలి, భయాలు ఏం అక్కర్లేదు అన్నమాట. ఏం అవసరం లేదు. ఆంటర్ప్రెన్యూర్షిప్ అనగానే చాలాసార్లు ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. మనం ఇందాకటికెళ్ళి మాట్లాడుకుంటున్నాం కదా, మనకి ఏమైపోయిందంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ కానివ్వండి, స్టార్టప్స్ కానివ్వండి అనగానే మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది. వీ హ్యావ్ ఎ పర్సెప్షన్ ఆఫ్ అ 25-30 something year old girl or a boy who is dressed in jeans and a t-shirt with a computer talking about how they're going to change the world. While that is good, మనకి ఏంటంటే ఆ మిత్ని షాటర్ చేయాలి. సో ఆంటర్ప్రెన్యూర్ అనగానే ఇట్ డజంట్ మీన్ టెక్నాలజీ అండ్ ఆల్ దట్. సో ఇండియాలో మనము కానీ మన స్టేట్లో కానీ చూసుకుంటే ఎప్పటి నుంచో ఎకానమీ నడుస్తున్నది.
ఇప్పుడు దాంట్లో ఇన్నోవేషన్ తీసుకురానికే మనం స్టార్టప్స్ అని మాట్లాడుతున్నాము. సో బిజినెసెస్ ముందుకెళ్ళి రన్ అవుతలేవా? చాలామంది జీరోకి వెళ్ళి దే డి నాట్ గ్రో టు 1000 crores or what, దే హ్యావ్ డన్ ఇట్. బట్ ద ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఇప్పుడు కొత్తగా మనము స్టార్టప్ అనగానే వాళ్ళకి టెక్నాలజీ తెలవాలి ఇవన్నీ అంటున్నాం. That is actually not mandatory. So all we are doing as T-Hub or V-Hub or anything else is to make sure that, you know, పాత existing concepts ne oka new age ki etla manam translate chesi we can actually make sure that the next generation of kids also understand that business has been going on for centuries, but how do we need to prepare for the new economy that we are trying to create. That is what we are doing. రూరల్ విమెన్ రావచ్చు, వేరే స్టేట్ వాళ్ళు కూడా రావచ్చు, వేరే కంట్రీలో ఆల్రెడీ సెటిల్ అయిన ఇండియన్స్ కూడా రావచ్చా మరి వీహబ్కి? సో వీహబ్ ఈజ్ వీఆర్ అ గవర్నమెంట్ ఆఫీస్ అగైన్. సో మన దగ్గరికి ఎనీ విమెన్ ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ వెల్కమ్, ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్, and even people who identify themselves as women is also welcome. So it is not necessary ki meer physical ga oka women laga undi vare kakunta, if you feel that, you know, you identify as a woman, you are also welcome, because inclusivity anedi manam gender anangane utti male female anukuntam. But manam oka mundu step ellesi diversity also is inclusion means that including everybody. And we are also looking to start programs for minority women, ఈవెన్ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇగోండి ఫిజికలీ ఆర్ సమ్ ఛాలెంజ్ ఉంటే ఇట్ ఈస్ అ ఫిజికల్ ఛాలెంజ్, ఇట్ ఈస్ నాట్ ఎ మెంటల్ ఆర్ అన్ ఆస్పిరేషన్ ఛానల్. సో వీఆర్ మేకింగ్ షూర్ ఎవ్రీబడి కెన్ కమ్. సో ఇప్పటివరకు ఎంతమంది విమెన్ ఆంటర్ప్రినర్స్కి వీహబ్ నుంచి హెల్ప్ లేకపోతే సపోర్ట్, ఐ కెన్ సే నాట్ హెల్ప్, ఇట్స్ సపోర్ట్ దొరికింది ఇప్పటి వరకు? అంటే మనము 5800 మంది దాకా మనం వర్క్ చేయడం జరిగింది. అండ్ దాంట్లోకి వెళ్ళి మనము ఒక 900 వరకు బిజినెసెస్ని హెల్ప్ చేయడం జరిగింది. అండ్ రెగ్యులర్గా మనకు ఆన్ డే టు డే బేసిస్ అట్లీస్ట్ 4 to 5 విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అయితే వస్తూనే ఉంటారు. So in addition to the people we work with, we also have a minimum of 150 to 200 women who walk into VHub every month. ఒకసారి ఆఫీస్ చూద్దామా? ఎందుకంటే నేను వచ్చేటప్పుడు చూసాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతా చాలా మంచి ల్యాప్టాప్స్ పెట్టుకొని హ్యాపీగా ఒక కార్పొరేట్ ఐటీ ఆఫీస్ ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. ఒకసారి ఆఫీస్లో ఏం వర్క్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది. వెళ్దామా? పక్కా, ప్లీజ్ లెట్స్ గో. వీళ్ళందరూ మీ టీం అన్నమాట? మన టీం, ఎస్. మన టీం, ఎస్, మన టీం. దేర్ ఇస్ నో మీ. నేను చాలా ఇంటర్వ్యూస్లో విన్నాను, మీ అన్నప్పుడల్లా మీరు మన అని అందరికి చెప్తున్నారు. రీజన్ పర్టికులర్? యా, బికాజ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ లాగైనా మనము ఇది వాళ్ళ వర్క్ మన వర్క్ అని చేస్తే అండ్ ఆంటర్ప్రెన్యూర్ కెనాట్ గో ఫార్వర్డ్. సో మన వర్క్ అని అనుకుంటేనే మనం ముందుకు పోగలుగుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ ఆఫ్ ద కీ బిల్డింగ్ బ్లాక్స్ ఏమైతే ఆ ఛాలెంజ్ ఆఫ్ లైక్ అ స్టార్ట్అప్ ఆర్ అన్ ఎంటిటీ లైక్ దిస్ ఇస్ దట్ ఇఫ్ యూ క్రియేట్ మోర్ సైలోస్ నోబడీ విల్ గెట్ బెనిఫిటెడ్ కదా, మళ్ళీ అడ్హాక్నెస్ వచ్చేస్తుంది. సో ఒక కంటిన్యూటీ కానివ్వండి అదన్నీ కూడా ఉండదు. Actually, what you people are doing here? It's the co-working space where startups would come and they work here, as well as a few of our colleagues also sit here just in case they have some interactions if they want to do. They will be always available here, and also the team is upstairs. So that's what it is, and we have all of us here. Our work is to make sure that when somebody comes to us for something, మేము ఓకే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగడము మేము చేస్తాంలే అని చెప్పడం కాదు కదా. దెర్ ఇస్ ఆల్సో ప్రాసెస్ టు ఫాలో, అండ్ దట్ ఐ థింక్ ఈస్ వాట్ మోస్ట్ ఆఫ్ అస్ యాక్చువల్లీ డూ. యూఎస్ నుంచి ఇండియా జర్నీ చెప్పండి, ఏంటి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు వచ్చేసారని తెలుసుకోవాలని. వీహబ్ కోసమే వచ్చారా లేకపోతే ఎనీ అదర్ పర్సనల్ రీజన్స్? అది కూడా 2 days ప్లాన్ చేసుకున్న పనులు ఏవి 2 days కావు కదా. అయితే సో యాక్చువల్లీ ఇందాక మీ ఇంట్రొడక్షన్లో ఒక స్మాల్ కరెక్షన్. నేను యూఎస్కి వెళ్ళి వచ్చేసినాక ఐ ఆల్సో వర్క్ యాజ్ ఎ జాయింట్ డైరెక్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్. అంటే నేను వీహబ్ కంటే ముందు నేను ఆల్రెడీ గవర్నమెంట్లో వర్క్ చేస్తుండే. అది 2016లో స్టార్ట్ చేసినాను బికాజ్ ఐఎమ్ ఆల్సో హార్డ్వేర్ ఇంజనీర్. సో ఐ వాజ్ రైటింగ్ పాలసీ ఫర్ ద స్టేట్. ఓకే. సో అది ఎందుకు సడన్గా వచ్చేసిన అంటే యాక్చువల్లీ మాది ఐఎమ్ తెలంగాణ నుంచే మాది. మా ఫ్యామిలీలో చాలా మంది కూడా 1969 అజిటేషన్ కార్డ్ నుంచి తెలంగాణ మూమెంట్లో యాక్టివ్గా ఉన్నారు. ఓకే. అండ్ యూఎస్లో ఉన్నప్పుడు ఐ ఆల్సో యూస్ టు డూ మై ఓన్ స్మాల్ థింగ్. పెద్దవన్నీ ఇక్కడ జరుగుతుండే. మేము కూడా యూఎస్లో ఉన్నప్పుడు కూడా కొంచెం తెలంగాణ అనే ఒక కాజ్ కోసము మేము కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ ద కాన్వర్జేషన్. ఓకే. సో అట్లా కాన్వర్జేషన్లోనే పార్ట్ వండుకుంటా ఈ కొత్త స్టేట్ వచ్చినాక దూరంగా ఉండి పనులు ఎట్లా చేయాలనేది అడ్వైజ్ చేయడం అనేది ఒక వంతు.
వచ్చి ఇక్కడ పనిచేసి పార్ట్ ఆఫ్ ది గ్రోత్ స్టోరీ ఆఫ్ ద స్టేట్ అనేది సెకండ్ థింగ్. సో అట్లా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకంటే ఆనరబుల్ మినిస్టర్ గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ గారు యూఎస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో నాకు చాలా ఇన్స్పైరింగ్ లీడర్స్ ఉండే. బట్ అక్కడికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వీ హ్యాడ్ కాన్వర్జేషన్స్ అండ్ మినిస్టర్ సార్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అండ్ ద ఎంటైర్ టీమ్ బట్ లైక్ ఇక్కడ కూర్చొని చెప్పడం ఒక ఆపర్చునిటీ ఇస్తే వచ్చి చేస్తావా అనగానే బ్యాగ్ సర్దుకొని వచ్చేసినాం. సో అప్పుడు ఏంటి అసలు ఫ్యామిలీ మీరు తీసుకున్న డెసిషన్కి వాళ్ళు ఓకే అన్నారా? సో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు ఫ్యామిలీ అంటే మా పేరెంట్స్ కానివ్వండి, నేను యాక్చువల్లీ ఐ గ్రో అప్ ఇన్ అ వెరీ ఫ్యామిలీ వేర్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కంటే కూడా నేను ఏదైనా చేస్తా అంటే ఎందుకు అని అడిగేటోళ్ళు చాలా తక్కువ ఉండే. చలో ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనేటోళ్ళు చాలా ఎక్కువ ఉండే. ఓకే, సో ఇది కూడా ఇంకొక అడ్వెంచర్ లెక్కనే వాళ్ళు కూడా చూసిండ్రు. మళ్ళీ ఏమి ఇంకేదో చేస్తుందని కూడా వాళ్ళు ఆలోచించుంటారు. బట్ సపోర్ట్ కంటే కూడా దే వర్ ఆల్వేస్ చియర్ లీడర్స్ ఫర్ మీ. ఈవెన్ హస్బెండ్ కూడా ఆబ్వియస్లీ ఫ్యామిలీస్ హస్బెండ్ అండ్ కిడ్స్ ఆల్సో. నా పిల్లలు కూడా వీహబ్లో వాళ్ళు యాక్చువల్లీ ప్రతి కన్స్ట్రక్షన్లో కూడా వాళ్ళ పాటలు ఉండే. సో ఎంటైర్ ఫ్యామిలీ మీన్స్ ఫర్ మీ పేరెంట్స్, ఇన్ లాస్, కజిన్స్, చిల్డ్రన్, హస్బెండ్, ఎవ్రీబడి. కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్. ఇక్కడికి వచ్చాక సో ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కదా, ఏమనిపించింది అంటే ఇనీషియల్ స్టేజెస్లో అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తే మీ జర్నీ ఎంత సక్సెస్ అయింది వీహబ్? అండ్ అసలు ఎంత మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 5800 మెంబర్స్ దాకా ఎంటర్‌ప్రెన్యూర్స్కి సపోర్ట్ ఇచ్చింది వీహబ్ అనుకున్నాం కదా. సో ఈ జర్నీ అసలు ఈ 2022 దాకా ఆలోచిస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అనగానే ఒక అన్ ఇమెన్స్ జాయ్, దాంతోపాటుగా అ లాట్ ఆఫ్ ఫియర్. ఎందుకంటే వీహబ్ అనేది ఇంకా వేరే స్టేట్లో లేదు. లేనప్పుడు ఒక కొత్త దాన్ని అంటే మినిస్టర్ గారు కానీ జయేష్ రంజన్ గారు కానీ వారి విజన్ని ఒక రియాలిటీకి ట్రాన్స్లేట్ చేసే ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు ఇట్ వాజ్ అ గ్రేట్ ఏమన్నా ఇనిషియేటివ్ ఆన్ దేర్ పార్ట్. అంటే విమెన్ లీడర్షిప్ని ప్రమోట్ చేయాలని వారికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే. అండ్ 5 years జర్నీ ఎట్లుంది అంటే చాలా లెర్నింగ్స్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఫైనలీ 5 years తర్వాత మనం స్టార్టింగ్ లైన్ ఉన్నాం. ఎందుకంటే విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్షిప్, మహిళలు బిజినెస్ ఓనర్స్ కావాలి, ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలనేది ఇప్పటి కాన్వర్జేషన్ కాదు. అండ్ ఇది ఒక ఇండియన్ కాన్వర్జేషన్ కాదు. ఇట్ ఈస్ అ కాన్వర్జేషన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద వరల్డ్. సో ఐ థింక్ ఈ 5 yearsలో మనము ఒక 84,000-85,000 kilometers స్టేట్లో ట్రావెల్ చేసినాము. అండ్ ఆ లెర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ వీఆర్ ఫైనలీ ఏబుల్ టు స్కేల్ అప్ అ లాట్ మోర్ నౌ ఆఫ్టర్ 5 years. ఓకే దీప్తి, యాక్చువల్గా ఇక్కడికి ఒక స్టార్టప్ ఐడియాతో ఎనీ యునీక్ ఐడియాతోనే రావాలని ఉందా, లేకపోతే ఎనీ ఐడియాతో వచ్చిన వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేస్తారా? ఎనీ ఐడియా ఈజ్ వెల్కమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి స్టార్టప్ ఐడియా కంటే బిజినెస్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ దట్ ఈజ్ ఆల్ వీ లుక్ ఫర్. అంతే, దట్స్ ఇట్. బిజినెస్ చేద్దాం అనుకున్న ప్రతి వారు కూడా ఇక్కడ రావచ్చు. ఇది నా వైపు నుంచి వస్తున్న క్వశ్చన్ కాదు, ఇన్ జనరల్ పబ్లిక్లో నేను ఇక్కడికి వస్తున్నానంటే వాళ్ళ వైపు నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఓకే ఇంత చేస్తుంది కదా వీహబ్, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, అంతా చేస్తుంది, వాట్ వీహబ్ ఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ దాట్? సో ఒక గవర్నమెంట్ ఎంటిటీ లెక్క, అంటే గవర్నమెంట్ ఏదైనా చేస్తే ఇట్ ఈస్ ఫర్ గ్రేటర్ పబ్లిక్ గుడ్. సో ఇప్పుడు మనము వీహబ్ సెటప్ చేసింది కూడా ఎందుకంటే గవర్నమెంట్కి కావాల్సింది ఏంటంటే చాలామంది విమెన్ ఎవరైతే ఉన్నారో ఒక చిన్న స్కేల్లో ఒక ఎంటిటీ రన్ చేసుకుందామను, ఏదో బిజినెస్ క్రియేట్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ కావాల్సిన సపోర్ట్ చేయడం అనేది నెంబర్ 1. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వీ వాంట్ మోర్ అండ్ మోర్ ఆఫ్ అవర్, ఇప్పుడు మనం ఒక కొత్త ఎకానమీలకు మూవ్ అవుతున్నాం వేర్ ద కైండ్ ఆఫ్ జాబ్స్ దట్ ఆర్ నీడెడ్ నీడ్ టు బి అ లాట్ మోర్. అంటే మీకు తెలుసో లేదో, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ది యావరేజ్ ఏజ్ ఇస్ 29. So, as the youngest country in the world, which has the largest population, it becomes all of our responsibility to make sure that we have good jobs. So, manaki government ki vachedi endante number 1, more and more of our young people become job creators rather than job seekers. Second endante a lot of the countries and the state strength actually comes from the amount of innovation and manufacturing that happens. So, we want more of our people as Telanganites and as Indians to be more innovative, manufacture more, so that we will actually have a very strong stand in the new age economy that we are going to be in. Once ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఏంటి అంటే ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీథింగ్ అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఐడియాస్ చాలా మందికి చాలా వస్తూ ఉంటాయి, బట్ ఇంప్లిమెంట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ ఇంప్లిమెంట్ చేయడానికి కొంతమందికి
రిస్క్ తీసుకోవడం ఎందుకులే అంటారు, ధైర్యం చాలదు, లేకపోతే ఫ్యామిలీ అంటారు, ఇంకేవేవో రీజన్స్ ఉంటాయి. సో వీహబ్ అలాంటి వాళ్ళకి ఏంటి అసలు ఆ ఇంప్లిమెంటేషన్ దాకా తీసుకొని రావడానికి వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తుంది? సో ఇది మనకి 5 yearsకి వెళ్ళి మనకు వచ్చిన క్వశ్చనే, ఇది కొత్త క్వశ్చన్ ఏం కాదు. అయితే మనము ఒక లిప్ సర్వీస్ అంటే నువ్వు చేయొచ్చు అని ఎంకరేజ్ చేయడం అనేది ఒక లెవెల్, బట్ ఆల్సో ఒక ప్రోగ్రామాటిక్ వేలో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, అంటే టెక్నికల్ గైడెన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ గైడెన్స్ కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా ప్రోగ్రామాటిక్ గైడెన్స్ కానివ్వండి, చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఒకరికన్నా ఐడియా ఉండి దాన్ని ప్రోటోటైప్ చేయాలంటే ఒక ప్రీ ఇంక్యుబేషన్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, వేరే వాళ్ళు 12 weeksలో నేర్చుకుంటారు. అసలు బిజినెస్ చేయడం అంటే ప్రాఫిట్ కోసం, ప్యాషన్ ఉంటుంది ఎట్లయినా, బట్ ఏదైనా బిజినెస్ ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి ఆర్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ మనకు ఒక మంచి స్టాండింగ్ రావాలంటే ఫస్ట్ అసలుకి బిజినెస్ అనేది అర్థం చేసుకోవాలంటే కస్టమర్ స్ట్రాటజీ అంటే ఏంటిది, అసలు ప్రోడక్ట్ని ఎట్లా సర్టిఫై చేసుకోవాలి, దాని రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం దాంట్లో కవర్ చేస్తాం. ఇంక్లూడింగ్ మార్కెటింగ్ కూడా ఉంటుందా? మార్కెటింగ్ ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు వీహబ్ ఉన్నది విమెన్ని ఎంకరేజ్ చేయడానికి, సో వాళ్ళు ఏ ప్రోడక్ట్ చేసినా దానికి మార్కెటింగ్ చేయాలంటారు. సో వీహబ్ ఏంటంటే ఒక ట్యూషన్ టీచర్ లాగా, ఇట్ ఈస్ నాట్ మేము మీ ఎగ్జామ్ రాయలేం. సో ఇప్పుడు మీరు ఆంటర్ప్రెన్యూర్ అంటే ఏంటంటే మార్కెట్ ఈజ్ యువర్ ఎగ్జామ్. సో వీ విల్ ప్రిపేర్ యూ టు రైట్ ది ఎగ్జామ్, బట్ వీ విల్ నాట్ రైట్ ది ఎగ్జామ్ ఫర్ యూ. నేను ఎందుకు మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీ ప్రోడక్ట్ని ఎట్లా మార్కెట్ చేసుకోవాలి, ఎక్కడ మార్కెట్ చేసుకోవాలో మేము చెప్తాం, కానీ మీ ప్రోడక్ట్కి మేము మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ మేము చేయలేం. ఎందుకంటే మీరు చెప్పినంత మంచిగా ఒక ఆంటర్ప్రెన్యూర్ ఫౌండర్ డిఫైన్ చేసినంత మంచిగా అంత ప్యాషన్తో మేము చేయలేం. సో అందుకని చెప్పేసి వీ క్రియేట్ ఆంటర్ప్రెన్యూర్స్ హూ హ్యావ్ ది ఎంటైర్ ఏమనాలే నెసెసరీ స్కిల్ సెట్ టు క్రియేట్, start a business and also make sure that they can actually create jobs for so many more and ఒక బ్రాండ్ లెక్క కానీ. ఇనీషియల్గా చాలామందికి ఇట్లా ఐడియాస్ వచ్చాయి, ఇంప్లిమెంటేషన్ కోసం వస్తారు, అండ్ ఇంకో కొంతమంది అసలు మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు, ఏవేవో రీజన్స్ చెప్తూ ఉంటారు కదా. అసలు ఇక్కడికి వచ్చిన ఒక విమెన్ వాళ్ళ ఐడియాతో పాటు దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఏంటి వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేది, వీహబ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? మాకు కావాల్సిన ఎక్స్పెక్టేషన్ చాలా సింపుల్. ఫస్ట్ థింగ్ కమిట్మెంట్, సెకండ్ థింగ్ కోచబిలిటీ. అంటే కమిట్మెంట్ అంటే ఏంటంటే నాకు టైం ఉన్నప్పుడు నేను చేస్తాను, నాకు వీలున్నప్పుడు మీరు ఉండాలి, ఆర్ నాకు వీలున్నప్పుడు మార్కెట్ రెడీగా ఉండాలి నా కోసం అనేవారు వారిని మనం హెల్ప్ చేయలేం. బికాజ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనే దానికి ఒక 9 to 5 జాబ్కి డిఫరెన్స్ ఏంటంటే మనం ల్యాప్టాప్ మూసి ఇంటికి వెళ్ళినాక ఆ జాబ్ అయిపోతుంది, ఎందుకంటే వేరే వాళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మీరే చేసుకోవాలి, ఇంకెవరు చేయలేరు. సో ఆ కమిట్మెంట్ ఉన్నది నెంబర్ 1 చూస్తాం. సెకండ్ వచ్చేసి కోచబిలిటీ. అంటే చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ కానీ ఫౌండర్స్ కానీ చాలా ప్యాషన్తోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, బట్ కొంచెం దాంట్లో ఒక ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఒక గైడెన్స్ తీసుకునే ఒక యాటిట్యూడ్ చాలా మందికి ఉండకపోవచ్చు. సో ఆ గైడెన్స్ తీసుకునే యాటిట్యూడ్ ఉంటేనే అందరూ మెంటర్స్ చెప్పే ఒక మంచి అడ్వైస్ కానీ గైడెన్స్ కానీ తీసుకొని వాళ్ళ బిజినెస్ని చాలా తొందరగా సక్సెస్ఫుల్ చేయగలుగుతారు. అండ్ మూడో విషయం ఏంటంటే యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్షిప్లో ఏంటంటే మనము బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఎంతూజియాజం ఉంటుంది, బట్ అది కొంచెం ఏమైనా తప్పైనా కూడా మనం యాక్సెప్ట్ చేయలేం దట్ అది తప్పైందని. సో ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలనే ఒక యాక్సెప్టెన్స్ అనేవి ఉండడం కూడా మేము చాలా లుక్ ఫార్వర్డ్ చేస్తాం. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఎంతూజియాజం. అంటే ఇట్లా బయటకు వచ్చి ఎక్సైట్మెంట్తో నడుచుడు అట్లా కాదు, బట్ ఒక ఎంతూజియాజం వెన్ ఇట్ కమ్స్ టు వర్క్, ఒక వర్క్ ఎథిక్ అనేది ఉంటుంది. ఈ 4 కూడా మేము చూస్తాం, అంతే, ఇంకేం లేదు. ఏజ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ పెద్ద మాకు మ్యాటర్ కావు, ఈ 4 ఉంటాయి. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళల్లో ఇలాంటి 4 క్వాలిటీస్ ఉండేవాళ్ళు ఎంతమంది దాకా మీ అబ్జర్వేషన్లో యాజ్ అ CEO చూసారు? అంటే నేను చూసిన వాళ్ళందరినీ కూడా నేను చాలా వరకు ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్స్కి వీహబ్ CEO లెక్క నాకు డిఫరెన్స్ ఏంటంటే నేను ఇది ఒక ప్యాషన్తో చేస్తున్నాను, ఒక ఆపర్చునిటీతో చేస్తున్నాను, బట్ స్టిల్ నాకు ఎవ్రీ మంత్ ఒక పే చెక్ వస్తుంది. వేరే ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో మన వీహబ్లో వాళ్ళందరినీ చూస్తే నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఈ 4 క్వాలిటీసే కాదు, ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. సో వాళ్ళని అసలు ఏం డ్రైవ్ చేస్తుంది అనేది చూసేది, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇన్స్పైర్స్ మీ. అండ్ ఇప్పటివరకు నాకు వీహబ్కి వచ్చిన ప్రతి ఆంటర్ప్రెన్యూర్ కూడా ఈజ్ సంబడి దట్ ఐఎమ్ ఆల్వేస్ మోటివేటెడ్ బై. సో ఈ 4 చూసిందంటే ఒక ఐ థింక్ మినిమమ్ ఆఫ్ 600 మందిని కలిసి ఉంటాను నేను. అట్లా ఈ ఫినాన్షియల్ హెల్ప్ కూడా దొరుకుతుందా వీహబ్ నుంచి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే బ్యాంక్ లోన్స్ అట్లాంటివా మీరు అంటుంది? ముద్రా లోన్స్ అని, MSME అని, ఇలాంటి డిఫరెంట్ ఆంటర్ప్రెన్యూర్కి వచ్చే లోన్స్ ఉన్నాయి కదా, దాంట్లో సపోర్ట్ చేస్తాము ఆర్ హెల్ప్ చేస్తాము అని అనేదా మీరు అంటుంది? యా మేము ఎందుకంటే ఇప్పుడు
ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడానికి సపోర్ట్ చేయడానికి చాలా ఫండ్స్ గ్రాంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ మేము మళ్ళీ ఇంకొక గ్రాంట్ ఏజెన్సీ లెక్క ఎందుకు కాలేదు అంటే అది ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఆంటర్ప్రెన్యూర్స్కి ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనేది ఫస్ట్ మనకి తెలవాలి. దాన్ని బట్టి మనం ఒక గ్రాంట్ చేయగలుగుతాం. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక ఆంటర్ప్రెన్యూర్ అనేవారు రిస్క్ తీసుకోవాలంటే ఒక గ్రాంట్ నుంచి ఇంకో గ్రాంట్, ఇంకో గ్రాంట్ నుంచి ఇంకో గ్రాంట్, అది ఒక క్యాష్ అవార్డ్ అట్లా చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా వాళ్ళకి అరే ఇవాళ మనం ఈ క్రియేటివ్గా ఉండి ఒక రిస్క్ తీసుకోకుంటే మనకి ఆ రెవెన్యూ రాదు, మనం పే చేయలేము, మనం కంటిన్యూ చేయలేము అనే ఒక యాటిట్యూడ్ రాదు. సో వీ మేక్ షూర్ దట్ మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాము. ఫైనాన్స్ ఎట్లా రేస్ చేయాలన్నా కూడా సపోర్ట్ చేస్తాము. బట్ వీ డు నాట్ గివ్ గ్రాంట్స్ యాజ్ సచ్, బికాస్ గ్రాంట్ టు గ్రాంట్ వెళ్ళే వాళ్ళని ఆంటర్ప్రెన్యూర్ అనే దానికంటే కూడా ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎర్లీ స్టేజ్ పీపుల్. బట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాక వీ ఎంకరేజ్ దెమ్ టు పిచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద వీసీ ఇన్వెస్టర్స్, లేకపోతే ప్రైవేట్ ఎక్విటీ వారు కానివ్వండి, ఏంజల్స్ కానీ అట్లా పిచ్ చేపిస్తాం వాళ్ళతో. విమెన్ టు విమెన్ ఎంతవరకు ఈ సపోర్ట్ చేసుకోవడం ఏదైనా మీరు గట్టి రీజన్ చూసి, అంటే అసలు ఒకరికొకరికి పడదు అని చెప్పి బయట అంటూ ఉంటారు కదా, బట్ ఇక్కడ అందరూ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, సీఈఓనే విమెన్. సో మీరు అసలు ఎలా వర్కౌట్ చేస్తున్నారు? అంటే వీహబ్ 5 years నుంచి ఉండడం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ టెస్టిమెంట్ టు ద ఫ్యాక్ట్ దట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ విమెన్ వాంట్ టు వర్క్ విత్ ఈచ్ అదర్. అండ్ ఎట్లా సపోర్ట్ చేసుకుంటున్నారంటే ఇప్పుడు మన దగ్గర ఒక వీహబ్లో ఎగ్జాంపుల్ ఎవరైనా వస్తే మనం ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లెక్కిస్తాము. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 18 మంది విమెన్ ఆంటర్ప్రెన్యూర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వీరందరూ కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. అచ్చా నీకు బ్రాండింగ్లో ఇష్యూ ఉన్నది, ఐ విల్ హెల్ప్ యూ అవుట్, ఆర్ లెట్స్ సే అచ్చా యువర్ ప్రోడక్ట్ కెన్ బికమ్ అ బ్యాక్ ఎండ్ ప్రోడక్ట్ ఫర్ మీ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ. సో ఒకరినొకరు నెట్వర్క్ అనేది బాగా చేసుకుంటున్నారు. బట్ దేర్ ఈజ్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ ఏమైనా ఇంటర్నల్ బ్యారియర్. అరే వారిని ఎక్కువ ప్రమోట్ చేస్తే మనం తక్కువ అవుతాము అనే ఒక మైండ్ సెట్లో చాలామంది ఉండే. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒకళ్ళని హైలైట్ చేస్తే మనం తక్కువైనట్టు కాదు, వాళ్ళు ముందుకెళ్తే వాళ్ళు మనకు కూడా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు. సో వీ షుడ్ ఆల్ గో ఫార్వర్డ్ టుగెదర్ అనే ఒక మైండ్ సెట్ని మనం ఇన్కల్కేట్ చేయడానికే ట్రై చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడము, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సపోర్ట్ తీసుకోవడం ఇదంతా జరుగుతుంది కదా, ఇది ఎన్ని కీప్ ఆన్ జరుగుతుందా వాళ్ళకి? ఇది ఏదైనా ఒక టైం పీరియడ్ లాంటిది ఏదైనా పెట్టుకున్నారా? అయితే మనం ఏం చేస్తామంటే వీహబ్లో ఒక ప్రోగ్రామ్కి ఒక డ్యూరేషన్ అని పెడతాం. ఎందుకంటే మనము ఒక ప్రాసెస్ని చేసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకోండి, ఫస్ట్ క్లాస్కి వెళ్ళి సెకండ్ క్లాస్కి వెళ్ళి సెకండ్ నుంచి మిడిల్ స్కూల్ దాకా, మిడిల్ నుంచి మనం ఒక సీనియర్ స్కూల్ హై స్కూల్కి వెళ్తాం కదా. అంటే ఏంటంటే ప్రతి దగ్గర కూడా మనం ఒక లెవెల్ అయిపోయింది ఇంకో లెవెల్కి వెళ్తున్నాము అని ఒకటి ఉంటుంది కదా. సో అట్లనే మనం కూడా ప్రోగ్రామ్స్లో వీ డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫర్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం, సో దట్ ఆ స్టేజ్ ఆ టైంలో మనం ఒక సర్టన్ సెట్ ఆఫ్ గోల్స్ మీట్ కావాలి అనే దానికి ఒక సెట్ టైంలో హెల్ప్ చేస్తాం. బట్ నెక్స్ట్ సపోర్ట్ కావాలంటే దెన్ వీ డూ 1 more ప్రోగ్రామ్. ఓకే, ఎందుకంటే ఆంటర్ప్రెన్యూర్ కూడా తెలవాలి అసలు మనం ఏం అచీవ్ చేస్తున్నాము ఈడు ఉండడం వల్ల. రావడము పోవడము ఉండడం అనేది వర్కౌట్ కాదు కదా, యూ షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు స్కేల్. సో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కూడా క్రియేట్ చేయడానికి వీ డూ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. విమెన్ ఇద్దరు కలిసి పని చేయాలి, అసలు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలంటే వాళ్ళ మైండ్ సెట్ అంటే అసలు పడదు అంటూ ఉంటారు కదా, మరి అలాంటివి ఏమైనా కనిపిస్తాయా? జెలసీలు ఉంటాయా? ఐ థింక్ అది కొంచెం జెండర్డ్గానే మాట్లాడుతున్నారు ఇక్కడ. ఐ థింక్ ఇట్ ఈస్ కామన్ ఇన్ మెనీ వర్కింగ్ స్పేసెస్. ఐ విల్ నాట్ సే కి విమెన్ సపోర్ట్ చేసుకోరు అనేది. ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లిసిట్లీ సే కి అది కొంచెం స్లైట్లీ లాప్సైడెడ్ స్టేట్మెంట్. బట్ ఒకటే ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద థింగ్స్ వీ నీడ్ టు కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ ఇస్ దట్ ఆల్ దీస్ ఛాలెంజెస్ విల్ కమ్ వెన్ అన్ ఇండివిజువల్ ఫీల్స్ దట్ ఇది తప్పితే మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు అని చెప్పి కాంపిటీషన్ ఈజ్ ద ఓన్లీ వే టు గో అని అనుకుంటే మీరు అన్న ఇష్యూస్ అన్నీ కూడా రైట్ అవుతాయి. బట్ ఎప్పుడైతే ఒక ఇండివిజువల్ చలో ఇప్పుడు నేను ఇవాళ ఇది నేర్చుకుంటున్నాను, దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నాకు ఇంకొక లాంగ్ పాత్ ఉంది అండ్ ఒక లెర్నింగ్ జర్నీ మీద వెళ్తేగినా మీరు అన్న ఛాలెంజెస్ అన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో మనం కూడా మన ఆంటర్ప్రెన్యూర్స్కి కానివ్వండి, లేకుంటే మన దగ్గర ఉన్న టీమ్ కానివ్వండి, మేము ఏం చెప్తామంటే స్టార్ట్ చేసిండ్రు, డోంట్ థింక్ దిస్ ఇస్ ద బీ ఆల్ అండ్ ఎండ్ ఆల్, దెర్ ఇస్ సో మచ్ మోర్ ఇన్ ద వరల్డ్ టు ఎక్స్ప్లోర్. సో ఆ లెర్నింగ్ జర్నీ మీద ఎట్లా స్టార్ట్ కావాలి అండ్ మీకు రైట్ మెంటర్స్ ఎట్లా కావాలనే ఒక గైడెన్స్ అనేది మనం వర్క్ చేస్తున్నాం. అప్పుడు మీరు అన్న విమెన్ డోంట్ సపోర్ట్ విమెన్ కైండ్ ఆఫ్ థింగ్స్ డోంట్ ఎగ్జిస్ట్. విమెన్ ఇక్కడికి వచ్చాక కూడా కొంతమంది ఎవరైనా మీకు ఎదురొచ్చారా, అంటే మా ఫ్యామిలీలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, నేను దానివల్ల ఆగిపోవాల్సి వస్తుంది, అలాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు? ఏమైనా అసలు ఫేస్ చేస్తారా ఇలాంటివి? మస్తు చాలా వరకు రైట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఏంటంటే మన విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి, విమెన్ ఇన్ జనరల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి రోజులో చాలా వర్క్ చాలా ఉంటుంది.
సో మనకు ఒక థాట్ రాగానే ఫస్ట్ ఏంటంటే ఆ థాట్ మీద మనకి ఆలోచించుకొని ఒకసారి అసలు దాని ప్రోస్ కాన్స్ ఆలోచించుకునేంత మెంటల్ బ్యాండ్విడ్త్ ఏదైతే ఉంటుందో అది మన చాలా మందికి మనం టైం ఇచ్చుకోం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఫస్ట్ ఛాలెంజ్. దాని తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఏదైనా ఆలోచించినాక ఫస్ట్ మనం ఫ్యామిలీతో డిస్కస్ చేసినాక వాళ్ళు నో అనగానే వాళ్ళు నో ఎందుకన్నారు అనే దాని మీద ఆలోచిస్తాం, కానీ మనం అనుకున్న ఐడియాని ముందుకు ఎట్లా తీసుకుపోవాలి, మనకి సపోర్ట్ ఎవరు చేస్తారని ఆలోచించాం. సో మన దగ్గరకు వచ్చే చాలామంది ఈ 2 బ్యారియర్స్ ఓవర్కమ్ అయ్యి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడికి వచ్చినాక చాలామంది మా ఫ్యామిలీ ఒప్పుకోరు, కనుక్కొని వస్తాము, లేకపోతే ఇది అది అని చాలా చెప్తారు. సో ఓన్లీ థింగ్ అంటే ఆ ప్రిన్సిపల్ దట్ ఐ ఫాలో ఇన్ మై లైఫ్ ఏంటంటే ఎవరన్నా మనకి ఇది చేయొద్దు అది వద్దు అని మనకి ఏమైనా ఆపోజిషన్ వస్తే మన ఇంట్లోకి వెళ్ళి మన క్లోజెస్ట్ వాళ్ళకి వెళ్ళి దేర్ ఆర్ 2 ways. వన్ ఈజ్ వాళ్ళకి ఇది ఎందుకు కరెక్ట్ అని చెప్పడం, ఇంకా దాని వాళ్ళ భయం తీసుకొని చాలాసార్లు అండ్ ఒక పాత్రలో నడుచుకుంటూ పోయి వాళ్ళని అప్రూవ్ చేసి వాళ్ళని హ్యాపీ చేసుడులోనే మన లైఫ్ అంతా అయిపోతుంది. ది అదర్ అప్రోచ్ ఈజ్ దట్ మనం అనుకున్న దాన్ని కన్విక్షన్తో హార్డ్ వర్క్తో అండ్ రిజల్ట్ చూపిద్దాము, ఎగ్జిక్యూట్ చేద్దామని ఒక మైండ్ సెట్తో వస్తే సక్సెస్ ఉంటుంది, మన హార్డ్ వర్క్ అందరికి కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ద మోస్ట్ టఫ్ అపోనెంట్స్ విల్ సీ యువర్ సిన్సియారిటీ and the outcomes you are providing and the success that you are seeing, and everybody will join you. I think the second approach is what will actually work, because success has a lot of friends and not starting has no friends because nobody can see what you have not started. So that is what we tell our entrepreneurs also. ఇంకా ఇక్కడికి వచ్చాక ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అసలు? మీరు ఇందాక అన్నారు కదా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇప్పుడు క్లాస్ 1 నుంచి క్లాస్ 2 ఇట్లా వచ్చేటప్పటికి నేను సోషల్ మీడియాలో కూడా చూసాను కొన్ని ప్రోగ్రామ్స్ ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ ప్రోగ్రామ్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి వస్తుందా, ఆర్ ఇట్ డిపెండ్స్ అపాన్ దట్ పీపుల్, అది వాళ్ళు నేర్చుకోవడమా లేదా అనేది ఏమైనా ఉంటుందా అట్లా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రోగ్రామ్స్ కంటే కూడా మనం ఏం చేస్తామంటే ఒక జర్నీ మ్యాప్ చేస్తాం. ఇప్పుడు మీరు వచ్చేసి నాకు ఈ సపోర్ట్ కావాలి అని అంటారు. ఆ సపోర్ట్ అంటే ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అ థింగ్ ఆఫ్ బ్యాంక్ లింకేజ్ అనుకున్నాం. ఒక బ్యాంక్ లింకేజ్ కావాలంటే మనకి ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ కావాలి, తర్వాత మనకి దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కావాలి, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి, అండ్ ద ఎండ్ గోల్ ఇస్ అప్లయింగ్ ఫర్ ఎ లోన్ అండ్ గెట్టింగ్ ఇట్. సో అదంతా కానికే మనకు ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం పడుతుంది. సో ఆ టైం పట్టడానికి మనకు కొన్ని లెర్నింగ్స్ కూడా కావాలి. సో ఆ జర్నీ మ్యాప్ అంతా ఫుల్ఫిల్ అయ్యే వరకు ది ఆంటర్‌ప్రెన్యూర్ విల్ హ్యావ్ టు వర్క్ విత్ అస్. ఐ విల్ నాట్ సే దే హ్యావ్ టు కమ్ టు అస్, బట్ మనం ఏమైనా వాళ్ళని చెప్పడం కానీ ఆర్ వాళ్ళు ఏమైనా వర్క్ వాళ్ళు చేయాలంటే దే హ్యావ్ టు బీ ఎంగేజ్డ్ విత్ అస్. అది లేకుండా వచ్చేసి 1 day వచ్చేసి మీరు మాకు లోన్ ఇప్పిస్తారా అంటే మేము ఇప్పిస్తాము, అచ్చా చేసి పెట్టేసేయండి మేము తర్వాత వస్తామంటే అట్లా వర్కౌట్ కాదు. సో ఐ థింక్ కన్సిస్టెంట్ ఎంగేజ్మెంట్ అండ్ వర్క్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. అండ్ దాన్ని మనము 2 తీరుగా చూస్తాం. ఒకటేమో ఇంటర్వెన్షన్ బేస్డ్, అంటే యూ కమ్ ఇన్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ అండ్ వీ హెల్ప్ యూ విత్ దట్ పర్పస్ అండ్ యూఆర్ డన్. సెకండ్ థింగ్ ఈజ్ అ ప్రోగ్రామ్, అంటే ఏంటంటే నాకు దీంట్లో ఐడియా లేదు, ఈ వర్టికల్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద నాకు ఐడియా లేదు, నాకు కొంచెము గైడెన్స్ సపోర్ట్ ఇస్తారంటే అది కొంచెం స్లైట్లీ లాంగర్, 3 months కానీ 6 months కానీ యూ హ్యావ్ టు వర్క్ విత్ అస్. ఇప్పుడు 5 years అయితే ఇంతమంది 5,800 అన్నట్టుగా చెప్పారు మీరు, అందులో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు, బాగుంది ఈ జర్నీ అనేసి అన్నారు. వే యూ వాంట్ టు టేక్ ఇట్ అంటే ఇప్పుడైతే జెండర్ ఈక్వాలిటీ ఉంది అని చెప్తున్నారు, ఇంకా కొన్ని ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్, ఓకే ఇప్పుడైతే ఓకే, బట్ డూ యూ థింక్ ఆఫ్టర్ 5 years 10 years ఆల్సో We should exist? Yes. అని అంటున్నా. అండ్ అసలు ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నది చాలా నాకు అది రోజు ఉండే క్వశ్చన్ యాక్చువల్లీ. సో మనము ఒక 10 years తర్వాత కూడా మనం ఇంకా ఇదే ఇంటర్వ్యూ చేసినామంటే ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆన్ వీహబ్స్ పార్ట్ అండ్ మై పార్ట్. సో వాట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఇస్ దట్ చాలా మంది మనం ఇద్దరము ఐ థింక్ ఇఫ్ ఐ మే సే వీ స్పీక్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ ఇమెన్స్ ప్రివిలేజ్ వేర్ వీఆర్ ఏబుల్ టు స్పీక్ అవర్ మైండ్ అండ్ వీ కెన్ డూ అవర్ థింగ్. బట్ ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ చాలా మంది వేరే విమెన్ ఫ్రమ్ ఆల్ సోషియో ఎకనామిక్ అండ్ సోషల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ థాట్ ప్రాసెసెస్ని ఆర్టికులేట్ చేసుకునే ఒక మెకానిజం క్రియేట్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ మెయిన్ గోల్ ఇస్ దట్. సెకండ్ ఏంటంటే ఈ వర్క్ చేయాలంటే మనం డీసెంట్రలైజ్ ఎక్కువ చేయాలి. అందరు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవాలంటే వర్కౌట్ కాదు. సో వీ హబ్ విల్ క్రియేట్ ప్రాసెసెస్ బై విచ్ నో ఉమెన్ విల్ హ్యావ్ టు ట్రావెల్ మోర్ దెన్ 10 to 15 kilometers టు గెట్ ద సపోర్ట్ షీ నీడ్స్ టు స్టార్ట్ ఎ బిజినెస్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీహబ్ని మా హోప్ ఏంటంటే ఇన్ అబౌట్ 5 years వీ కెన్ బికమ్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అంటే ఏ వరల్డ్లో ఎక్కడ ఆంటర్‌ప్రెన్యూర్ కూడా ఇండియా వైపు చూసి యాజ్ ఎ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఐ వాంట్ టు గో టు ఇండియా అంటే దే షుడ్ చూస్ తెలంగాణ అండ్ వీహబ్. So we want to become a platform and a center of excellence for everybody in the world to use.
But I hope that the conversations we are having can actually change after a few years with the work that we are aspiring to do. ఇప్పుడు వరల్డ్లో ఉండే విమెన్ ఆంటర్ప్రీనర్కి మన ఇండియాలో ఉండే విమెన్ ఆంటర్ప్రీనర్కి ఏమైనా మేజర్ ఇవి ఏమైనా కనిపించాయా డిఫరెన్సెస్ తన థాట్ ప్రాసెస్లో కానీ తను ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ఒక వరల్డ్ ఎకానమిక్ స్టేజ్లో ఉండే ఒక కంపెనీని తయారు చేయడంలో కానీ? మీకు ఒక ఇంట్రెస్టింగ్ డైనమిక్ ఏంటంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఇండియన్ విమెన్కే ఈ ఛాలెంజెస్ ఉన్నాయని. అంటే నేను ఇన్ మై పాస్ట్ లైఫ్ యాజ్ సంబడి హూస్ లివ్డ్ అండ్ వర్క్ ఇన్ ది యూఎస్, మనకి ఉండే ఛాలెంజెస్ ఏవైతే లెట్స్ సే 1 to 10 ఉన్నాయనుకోండి, ఇండియన్ విమెన్కి ప్రాబ్లమ్ స్టార్ట్ ఎట్ 1, బట్ ఇన్ ది అదర్ కంట్రీస్ ద ప్రాబ్లమ్ స్టార్ట్ ఎట్ 3 అండ్ వీ ఆల్ స్టాప్ ఎట్ 7. So it is not a uniquely Indian problem that the challenges we are facing. Okay. The biggest difference is language. That's all I notice. But I think the challenges every woman faces across the world is still the exact same. Language and the way it comes is different. That's all. ఓకే దీప్తి, అసలు ఇక్కడికి ఎవరైనా ఆంటర్ప్రినర్ ఎలా రీచ్ అవ్వాలి, వీహబ్ని రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక ఈమెయిల్ రాయాలి, దట్స్ ఇట్. లేకపోతే మాకు ఒక ఫోన్ నెంబర్ ఉంది, అది 2 కూడా మీకు ఇస్తాను. సో ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ అది మీరు ప్రొజెక్ట్ చేయగలిగితే అంతే, ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ నీడెడ్. ఒక హెల్ప్ కావాలి, ఒక సపోర్ట్ కావాలంటే ఫస్ట్ ఒక ఈమెయిల్ ఫోన్ కాల్ చేసి మాకు ఇది కావాలని మీరు అడగాలి. లేకుంటే మాకు తెలియదు మీరు ఎక్కడున్నారు, మీకు ఏం కావాలో మాకు తెలియదు. సో వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ప్లీజ్ రీచ్ అవుట్, ప్లీజ్ టాక్ టు అస్, ప్లీజ్ కనెక్ట్ విత్ అస్ సో దట్ వీ కెన్ యాక్చువల్లీ వర్క్ విత్ యూ. Any final word to all the women entrepreneur who needs the VHub support? Come to VHub, write to VHub and call us. We are looking forward to help you. That's all I will say. And challenges గురించి ఆలోచించుకుంటే కూర్చుంటే ఒకదానికి ఇంకోదానికి యాడ్ అవుతూ ఉంటుంది. బట్ ఛాలెంజెస్ కాకుండా ఆపర్చునిటీస్ చూసుకుంటే కన్నా చాలా వరల్డ్ ఈజ్ లిమిట్లెస్. సో అవన్నీ కూడా మీరు క్యాప్చర్ చేయాలి అండ్ మీరు కూడా ఒక చేంజ్ మేకర్ కావాలని మేమందరం కూడా హోప్ చేస్తున్నాము. అండ్ ఈ జర్నీలో మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే VHub is always there to help out. Thank you so Done, much, madam. Deepti. See you. Thank you. See you.